నేను తాళ్ళ సువర్ణ శ్రీనివాస్ గౌడ్ నాగర్గూడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నాము. లేడీస్ రిజర్వేషన్లో మా భార్యను లేవించాము. మేము ఇక్కడ గ్రామ అభివృద్ధి కోసానికి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ చూసినాము. అవన్నీ మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుస్తాము. ప్రజలకు మాకు ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించి ప్రజలు మమ్మల్ని గెలిపించి ఆశీర్వదిస్తూ మాకు గెలిపిస్తే మేము గ్రామ సమస్యలు మొత్తం ఏమున్నా ప్రతిరోజు ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని సమస్యలు మేము ఖచ్చితంగా తీరుస్తామని మాటిస్తున్నాము. ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని అందరికీ నమస్కరించి పాదాభివందనం చేస్తున్నాం. నాగర్గూడ గ్రామ ప్రజలందరికీ నమస్కారము, పాదాభివందనం, నమస్కారం. తాళ్ళ సువర్ణ శ్రీనివాస్ గౌడ్ మా అమ్మ. నాగర్గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము. మాకు నాగర్గూడ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఊరికి మంచి చేయాలని వస్తున్నాం మేము. ఎవరైనా ఈ ఊళ్ళో ఆడవిలో పుట్టిన మహాలక్ష్మి 5,000 రూపాయలు మా పేరు మీద డిపాజిట్ చేసి వాళ్ళ అమ్మని నామినీ పేరు పెడదామని అనుకున్నాం. ఆమె పెద్ద అయిన తర్వాత 18 ఏళ్ళ తర్వాత ఆమెకు మంచి ఎడ్యుకేషన్ కానీ పెళ్ళికి కానీ ఏదైనా ఒక సహాయం వస్తుంది. ఊళ్ళో ఎవరు మ్యారేజ్ చేసుకున్న పుస్తమెటలు చేపిద్దామని అనుకున్నాం ప్రతి ఆడవిలకు ఊరు నుంచి. ఇంకోటి మెయిన్ ఊళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇలా కాలంలో ఏమైంది, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు వస్తున్నాయి బాగా. నెలకు ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ ఇచ్చి ముందే ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా వస్తే వాళ్ళని అది గుర్తించి పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేద్దామని గిట్ట ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా చదువుకుంటే వాళ్ళు ఉంటే ఆర్థిక సాయం వాళ్ళకి హెల్ప్ చేద్దామని గిట్ట ఏదైనా కోచింగ్ వాయా కానీ ఏదైనా వాళ్ళకు కోచింగ్ తీసుకోవడానికి స్పెషల్ కోర్స్ గురించి అది గిట్ట ఆలోచన చేసినాం. అట్లనే శ్మశాన వాటికి ఉంది, చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు చేసి ఇప్పుడు ఊరు పెరుగుకుంటా పోతుంది రోజు రోజుకి. ఇప్పుడు ఆడపిల్లలకంతా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి స్నానాలకు గదులు గిట్ట ఏర్పాటు చేయడం అని గిట్ట ఆలోచన చేసినట్టుంది. ఇంకోటి ఊళ్ళో ఒక డిజిటల్ లైబ్రరీ కానీ వైఫై కానీ ఇంకా ఏదైనా ప్రతి ఒక్కరికైతే మనం ఒకవేళ ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు ఏది అడిగినా మనం ఊరికి మనతో వంతు సాయం చేయడానికి అయితే ముందుకున్నాము. ఊరు ప్రజలనంతా గట్టిగా నమ్ముతున్నాను. మాకు భారీ మెజార్టీ ఓట్లేసి భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపిస్తారని, మాకు ఒక అవకాశం ఇవ్వాలని ఊరు పబ్లిక్ని ప్రజల్ని మనవి చేసుకుంటున్నాం. ఉంగరం గుర్తుకు ఓటేయాలి, భారీ మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించాలి. ఫోకస్ అంటే ఏంటంటే విద్య, వైద్యం ఇవి రెండు ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకు ఆరోగ్యంగా ఉండి చదువుకొని ఉంటే వాళ్ళ సంసారం కానీ వాళ్ళు ముందుకు పోయిన కానీ ఆలోచన ఉంటుంది. అట్లనే ఊళ్ళో ఎవరైనా పెద్ద మనుషులు కానీ సభ్యులు కానీ ఎవరైనా మరణిస్తే వాళ్ళకు ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేద్దాం అనుకుంటున్నాము. అట్లనే వాళ్ళకు హెల్త్ క్యాంప్ పెట్టి అంబులెన్స్ ఊరికి ఒకటి అంబులెన్స్, ఎప్పుడు ఒకటి అంబులెన్స్ ఎమర్జెన్సీ గురించి గిట్ట అవైలబుల్ పెడదామని ఆలోచన ఉంది. ఏది ఉన్నా ఊరికి మంచి చేయడానికి వచ్చినాం. ఊరి మాకు మస్తు ఇచ్చింది, మేము ఊరు రుణం తీర్చుకోవడానికి ఊరికి మంచి చేయడానికి వచ్చినాం. ఊరు ప్రజలంతా మాకు ఒక అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఉంగరం గుర్తుకు మీ ఓటేయండి, తాళ్ళ సువర్ణ శ్రీనివాస్ గౌడ్ని భారీ మెజార్టీతోటి గెలిపియండి. సువర్ణ శ్రీనివాస్ గౌడ్ ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని మేమందరం అనుకున్నాము. అసలు వాస్తవానికి ఏమైందంటే ఈ ఊర్లో ప్రతిసారి అయిన వాళ్ళే మేమే అవుతాం, ఇది వాళ్ళ ఏమంటారు పట్టా కాదు, ఇది ఎప్పటికీ మేమే కావాలంటే గ్రామం అభివృద్ధి కూడా కాదు. ప్రతి ఒక్కసారికి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే ఎవరు ఎలా చేస్తారు అనేది ఒకటి మాకు తెలుసు అనే ఉద్దేశంతో ఫస్ట్ నుండి మేము ఊరంతా అనుకున్నది ఒకటే, ఏంటంటే ఎవరికైనా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించుకుందామని అనుకున్నాం. ఉంగరం గుర్తుకు ఓడేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి.